ఆ! హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఇది చికెన్ ఫ్రై అనమాట. డిఫరెంట్‌గా ఉంది చూడండి. పొడుంగా కనిపిస్తుంది కదా మీకు. ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అంటే ఇది ఈ విధంగా చేసామన్నమాట. ముందుగా ఏంటంటే చికెన్ తీసేసుకుని దాన్ని కడిగేసేసి దానికి ఏంటంటే ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, కారం వేసేసామన్నమాట. రాసేసిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసేసి కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, దాంట్లో ఏంటంటే కారం పౌడరు, మళ్ళీ ఏమో బీపిండి, దాంట్లో పెరుగు అన్నీ కూడా వేసేసి ఒక నిమ్మకాయ కాయ పిండేసామన్నమాట. పిండేసి ఒక అరగంట పైన నానబెట్టేసి దాన్ని ఈ విధంగా ఫ్రై చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఓవెన్లో చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా ఉందో లెగ్ పీసు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ విధంగా సేమ్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం డిఫరెంట్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, అంటే ఆయిల్ లేకోకుండా అన్నీ దీనికి మిక్స్ చేసేసి అరగంట నానబెట్టేసి దీన్ని ఏంటంటే ఓవెన్ గిల్స్లో మీద పెట్టేసి చేసామన్నమాట. కేక్ది బాక్స్ టైప్లో ఇస్తారు కదా, అలాంటి దాంట్లో పెట్టేసి దానికి టైం సెట్ చేశాను అనమాట. ఒక 10 నిమిషాలు చేసేసి ఈ విధంగా ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చికెన్ ఫ్రై అనమాట, డిఫరెంట్ ఫ్రై. తెలుస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఆయిల్ అంటూ కనిపించట్లేదు. ఓవెన్లో పెట్టినప్పుడు ఆయిల్ పోయకోకుండా చేశాను అనమాట. ఇది కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.